హలో బిజీ పీపుల్. ఇండియన్ మౌంటైన్ రేంజెస్ సిరీస్లో భాగంగా ఇవాళ ఈస్టర్న్ ఘాట్స్ గురించి తెలుసుకుందాం. ఈస్టర్న్ ఘాట్స్ భారతదేశ తూర్పు తీరం వెంట ఒడిషా నుంచి మొదలై ఆంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్నాయి. తెలుసుకుందామా ఈస్టర్న్ ఘాట్స్ గురించి? ఇది భారత్ పరంపర. ఒడిషా రాష్ట్రంలోని ఈస్టర్న్ ఘాట్స్ అత్యంత అందమైన కొండలు. వీటిని ప్రధానంగా మహేంద్రగిరి, మలయగిరి శ్రేణులుగా పిలుస్తారు. ఈ కొండల్లో దోమాలి అత్యంత ఎత్తైన శిఖరం. పరశురాముని తపోభూమిగా ప్రసిద్ధి చెందిన మహేంద్రగిరి ఇక్కడి రెండవ ఎత్తైన శిఖరం. ఎన్నో అరుదైన ఆయుర్వేద మొక్కలకు నిలయమైన గంధమర్దన్ హిల్స్ ఇక్కడి చాలా ప్రత్యేకమైనవి. ఈస్టర్న్ ఘాట్స్ ఒడిశాలో అనేక నదులకు జన్మస్థలంగా ఉన్నాయి. ఈస్టర్న్ ఘాట్స్ని చీల్చుకుంటూ ప్రవహించి అద్భుతమైన సత్కోసియా గార్జ్ని ఏర్పరిచే మహానది ఒడిశాలో అతిపెద్ద నది. ఒడిశాలో పవిత్రమైన నదిగా పిలువబడే వైతరణి, వంశధార, నాగావళి ఈస్టర్న్ ఘాట్స్లో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఇండియాస్ బయోస్పియర్ రిజర్వ్స్లో ఒకటి. మహానది ఈస్టర్న్ ఘాట్స్ని చీల్చుకుంటూ వెళ్లే చోట ఏర్పడిన సత్కోసియా గార్జ్ వైల్డ్ లైఫ్ శాంచువరీ. ఇది క్రోకోడైల్స్కి అలానే ఫ్రెష్ వాటర్ టార్టాయిస్కి చాలా ప్రసిద్ధి చెందింది. హిరాకుడ్ డ్యామ్కి సమీపంలో ఉన్న దేవ్గఢ్ వైల్డ్ లైఫ్ శాంచువరీ చౌసింగాకు ఫేమస్. వైల్డ్ బఫెలోస్కి ఫేమస్ అయిన సునబెడ, ఏనుగుల సంరక్షణ కోసం ప్రసిద్ధి చెందిన లకారి వ్యాలీకి ఈస్టర్న్ ఘాట్స్ నివాసాన్నిస్తున్నాయి. ఏషియాలోని అతిపెద్ద సాల్ట్ వాటర్ లేక్ అయిన చిలికా లేక్ ఈస్టర్న్ ఘాట్స్ పాదాల వద్ద ఉంటుంది. ఈస్టర్న్ ఘాట్స్ అపారమైన ఖనిజ సంపదను, అరుదైన వృక్షజాలాన్ని మరియు బయోడైవర్సిటీని మన దేశానికి అందించిన ప్రకృతి వరం. పచ్చని పర్వతాలు మన దేశానికి దక్కిన ఒక అత్యున్నత ఆశీర్వాదం. మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.